హీరోయిన్‌లంటే వాళ్ళకి పబ్లిక్ ప్రాపర్టీగా అనిపిస్తుందో ఏమో! నోటికొచ్చినట్టు హీరోయిన్స్ గురించి మాట్లాడడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా ఈ విషయంలో 'త్రిష' చాలా రకాలుగా పాపం బలైపోతోంది. ఆ మధ్య 'మన్సూర్ అలీ ఖాన్' చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఆ తర్వాత సారీ చెప్పడంతో అది కాస్త సద్దుమణిగింది. కానీ ఇప్పుడు ఏకంగా పొలిటీషియన్స్ సైతం 'త్రిష' మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెకు డబ్బులిచ్చి పార్టీకి సంబంధించిన కొన్ని కార్యకలాపాల్లో ఆమెను పాల్గొనమని చెప్పామని, ఆమె డాన్సు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం 25,00,000 రెమ్యునరేషన్ కూడా తీసుకుందని చెప్పారు. త్రిష గురించి వాళ్ళకి పాపం ఎందుకిలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. అసలు రూ. 25,00,000 మెగాస్టార్ చిరంజీవి గారితో రెమ్యునరేషన్ తగ్గిందనే ఆమె చిరంజీవి గారి సినిమాని సైతం రిజెక్ట్ చేసింది. వాళ్ళంతా కూడా ఒక స్టాండర్డ్ దానికి తగిన రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తారు. మరి చీప్‌గా పాలిటిక్స్‌లో పొలిటీషియన్స్ ముందర డాన్స్ చేయడానికి వాళ్ళేమన్నా డాన్సర్సా? హీరోయిన్స్ అంటే వాళ్ళకొక క్యారెక్టర్ ఉంటుందని కూడా మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేసే ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయాలో అలా ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి. మరి మాట్లాడిందంతా మాట్లాడి అడ్డమైన వాళ్ళందరూ అవునా అని అనుకున్న తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్తే సరిపోతుందా? ఎవరికైనా గౌరవం, మర్యాద ఒకటే కదా! అనవసరంగా ఇలా అవమానాల పాలు చేసిన వాళ్ళకి తగిన శిక్ష పడాలి అంటోంది త్రిష. అసలింతకీ మ్యాటర్‌లోకేంటంటే 'లియో' సినిమా విషయంలో 'మన్సూర్ అలీ ఖాన్' చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి వరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరొకసారి త్రిష గురించి చీప్ కామెంట్స్ చేశారు. డబ్బులిచ్చి త్రిషని రిసార్ట్‌కి పిలిపించుకున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారిపోయే నీచమైన మనుషుల్ని పదే పదే చూడడం అసహ్యంగా ఉంది. దీనిపై అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇకపై చెప్పాల్సింది, చేయాల్సిందంతా న్యాయ విభాగం నుంచి ఉంటుంది అంటూ త్రిష గట్టిగా వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. అంటే లీగల్‌గా అయితే ఆమె ప్రొసీడ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. అంతే గదా! ప్రతిసారి ఫేమస్ అవ్వడానికి ఇలాంటి ఫేమసోళ్ళ పేరు తీసుకొని చెప్పేస్తే అయిపోతుందా? ప్రతి ఒక్క వెధవ పవన్ కళ్యాణ్ పేరు చెప్పో లేదా చిరంజీవి గారికి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేసి వాళ్ళు పైకొచ్చేయాలనుకుంటారు. గొప్పోళ్ళెప్పటికీ గొప్పోళ్ళుగానే ఉంటారు. అడ్డమైన మాటలు పెట్టుకునేటువంటి మీరే అనవసరంగా మరి వెళ్ళాల్సిన చోటికి వెళ్తారు. ఇప్పుడు త్రిష గారి గురించి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి సంబంధించిన పార్టీలోనూ, పబ్లిక్‌లోనూ ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో రియలైజ్ అవ్వాలి. ఇక మీదటన పేర్లు చెప్పి హ్యూమిలేట్ చేయడం మానుకోవడం మంచి పద్ధతి.